మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాల్సి ఉంది. అది ఇప్పటి వరకు ఎగ్గొట్టి పెట్టారు. కనీసం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో కానీ లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ ఎంత డబ్బు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో చెప్పమనండి. దాన్ని కూడా ఇందులో భాగంగా చేసి ఈ ప్రాజెక్టులని ఈ బడ్జెట్లని రూపొందించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. ముఖ్యంగా జరుగుతూ వచ్చింది ఏంటంటే గత 10-15 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా కాంట్రాక్టులు కోరుకునే చిన్న చిన్న ప్రాజెక్టులు, ఇక్కడ ఒక లిఫ్టు, అక్కడ ఒక 10 కిలోమీటర్ల కాలువ, అక్కడ ఒక 10 కిలోమీటర్ల కాలువ, ఇక్కడ ఒక బ్రిడ్జి, ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. అది దానివల్ల పెట్టిన డబ్బంతా భూమిలోనే ఉండిపోతుంది. తవ్విన కాలువలు కూడా వాడకంలో లేక నిర్వహణ లేకపోతే అవి మళ్ళా పూడుకుపోయి వాటిని మళ్ళా బాగు చేయాలంటే నిజంగా నీళ్ళు వచ్చేనాడు మళ్ళా కాలువ తవ్వడానికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు అవుతుంది. వెలిగొండలో చూసాం, ఆల్రెడీ తవ్విన కాలువను బాగు చేయడానికి ఇప్పుడు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే దాని మీద పిచ్చి మొక్కలు మొలిచి ఎరోజన్ అయిపోయి వర్షాలకి గట్లు కొట్టుకుపోయి ఇదంతా జరిగింది. ముక్కలు ముక్కలుగా చేయటం వల్ల కాంట్రాక్టర్లు బాగుపడటం, మీరు బాగుపడటమే తప్ప ప్రజలకి ఒక్క పైసా కూడా దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఇదంతా ప్రజల డబ్బు బాబు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. ఈ మధ్యన మీరందరూ చూస్తున్నారు, కొన్ని విఫల ప్రభుత్వాలు, విఫల పార్టీలు, విఫల నాయకులు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా ఈ డైవర్షన్ రాజకీయాలు మొదలెట్టారు. అంటే ప్రజల దృష్టిని మళ్లించడం. అసలు విషయం వేరే ఉంటుంది. 4 అబద్ధాలు చెప్పి వీళ్ళు ఒక 4 రాళ్ళు వేయటం, దాని మీద అవతల వైపు వాళ్ళు ఇంకొక 4 రాళ్ళు వేయటం. అసలు విషయాలన్నీ ప్రజల దృష్టికి రాకుండా మభ్యపెట్టే రాజకీయ ఎత్తుగడ తప్ప ఇందులో ప్రజల ప్రయోజనం ఏమాత్రం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మేము క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేసి చాలామంది నిపుణులతో మాట్లాడి బాధ్యతగా చెబుతున్నటువంటి మాట ఇది. మొట్టమొదటిగా మిత్రులారా, ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, మీ నాయకులు చెప్పే అబద్ధాలని పక్కన పెట్టి, మీ పార్టీ అభిమానాలను పక్కన పెట్టి, మీ ప్రిజుడిసుల్ని పక్కన పెట్టి మనుషుల్లాగా ఆలోచించండి. ముందు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాయకులు చెప్పిన మాటలు విని అదే నిజమని భ్రమిస్తే మనం కూడా తప్పుదారిని పట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజల మీద కూడా ఈ కొంత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆవేశాలకి, ఎమోషన్స్కి, సెంటిమెంట్స్కి లోను కాకుండా వాస్తవాలు గుర్తించమని చెప్పి కోరుతున్నాను.